సరస్వతి ప్రార్థన. మనలో చాలా మందికి సరస్వతి కటాక్షం రావాలంటే సరస్వతి ప్రార్థన అనేది ఉంటుంది. మీరెప్పుడైనా మంచి పనులు స్టార్ట్ చేసేటప్పుడు లేదా చదువుకునేటప్పుడు ఆమె సరస్వతి ప్రార్థన అనేది చేయండి. చాలా మంచి జరుగుతుందని కాదు. సరస్వతి కటాక్షం ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి కటాక్షం ఉంటే మనకి చదువుల్లో మనం ముందుకి నడవగలుగుతాం. ఉద్యోగంలో గాని, చదువులో గాని. అందుకని సరస్వతి కటాక్షం అనేది ఉండాలి. సరస్వతి ప్రార్థన ఎలా చేయాలంటే ఇప్పుడు చూడండి. ఆ అమ్మవారిని ఇలా మనస్ఫూర్తిగా శరణాగతి కోరుకుంటూ అడగాలి. ఏమనంటే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్తిని వర్ణిని నిత్యం పద్మాలయ దేవి సామం పాతు సరస్వతి యా కుందేతు తుషారహర ధవాలయ శుభవస్త్రనిత్వ యా వీణవరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మచ్యుత శంకర ప్రభూతిభై దైవైస్పద పూజిత సామం పాతు సరస్వతి భగవతి నిశ్చేష జాడ్యపః శరణం కరవాణి శర్మతం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణా స్మృతే కటాక్ష పతై కురుమామంబ కృతార్థ సార్థవాహనం అని అమ్మవారిని పూజించాలి. ఎవరైతే ఇలా పూజిస్తూ అమ్మవారిని వేడుకుంటారో ఆ సరస్వతి కటాక్షం ఉంటుంది. దానికి అంటే ముందు అమ్మవారి కృప అనేది ఉండాలి. అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే దేంట్లోనైనా ముందుకు సాగుతాము. చాలా మందికి కొంతమందికి సరస్వతి కటాక్షం ఉంటుంది. ఫ్లూయెంట్ గా మాట్లాడతారు. తెలుగైనా ఏ భాషలో అయినా